ప్రశ్న. ఏం చెప్తారు మీరు? నాగారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నాగారు ఈ రోజున ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు? గత 5 సంవత్సరాలు పరిపాలన వైఎస్ఆర్ పార్టీ నాయక ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని. ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, కానీ అక్కడ మన ఏదైతే 22 ఎంపీలు ఉన్నారో మన బలం అవసరం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే వాళ్ళ బలం 350 సీట్లు వాళ్ళ బలంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేయకపోతే ఈ రోజున ఎన్డీఏ కూటమి అక్కడ సెంటర్ లో పిఎం అయ్యే అవకాశం కూడా లేదు కదా మోడీ గారు. సో అటువంటి అవకాశం వీళ్ళ చేతిలో ఉండి ఈ రోజున ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు, మేము ఎక్కడ కూడా గిల్లు కజ్జలు చేయించుకోము, మేము వాళ్ళతో చాలా సానుకూలంగా ఉంటాము, బానిసరిక బతుకులకి ఖచ్చితంగా అలవాటు పడ్డాం కాబట్టి బానిసరిక బతుకులు మేము ఉంటాము. ఒక్క నిమిషం నాకు ఎందుకన్నానంటే, ఈ రోజున మీకు అడిగే అధికారం ఉంది, అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా మీరు అడిగితే ఇస్తారు. నితీష్ కుమార్ గారు మాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసేటప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయట్లా? మనకి ఎప్పుడు కేంద్ర మంత్రి కావాలి, సహాయక కేంద్ర మంత్రి కావాలని ఇవే అడగడమే తప్ప ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారు 46 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవించిన నాయకుడు. ఒకటి చిన్న అడ్జస్ట్మెంట్ మీరే మాట్లాడండి. నేనేమంటానంటే ప్రత్యేక హోదా అడగము అని వాళ్ళు అంటలేదు. వాళ్ళు మీరు మీ వీడియో ఇందాడు వినలేదు అని కూడా ప్రత్యేక హోదా అడుగుదాం అంటున్నారు వాళ్ళు. అయితే నితీష్ కుమార్ గారి ప్రభుత్వంకి బీహార్కి వచ్చినట్లయితే ఏపీకి కూడా వస్తుంది. ఒకవేళ బీహార్కి రాకపోయినట్లయితే ఏపీ రావడానికి అవకాశం లేదు. గత 22 మంది ఎంపీల్లో ఒక్కసారి కూడా ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్కసారి కూడా వాకౌట్ ఎందుకు చేయలేదు, బయటికి ఎందుకు వచ్చి మీ నిరసన తెలియజేయలేదు, ఢిల్లీలో ఎందుకు కూర్చోలేదు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వానికి 300 సీట్లు ఉన్నాయి, 300 సీట్లు అదే 300 సీట్లు ఉన్నాయి, కానీ మీరంటూ ఒకసారి గట్టిగా ఎందుకు అడగలేదు అని అడుగుతున్నారు. మేము అడగలేదని మీరు ఎలాగ అనుకుంటా ఉన్నారు? వాళ్ళు అడిగామే. మీరంటే వాళ్ళే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కూటమి ఉన్నారో వాళ్ళే ఎందుకు అనుకుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో, లేదా అవినీష్ రెడ్డి గారిని సేవ్ చేయడానికో, లేదా బాబా హత్య గురించి వెళ్ళారని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇదే పాఠం తప్ప రెండో మాట లేదు. ఎందుకంటే అరిగిన టేప్ రికార్డ్ లాగా ఇదే పాట, రెండో సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే వెళ్ళారా? రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల కోసం తీసుకోకుండా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు మేము కొనసాగించామా? 98% సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళి 2,90,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాం. కేంద్ర సహకారం లేకుండానే ఇవన్నీ చేయగలిగామా? ఈ రోజున వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అధికారంలోకి రాగానే ఆడలాగా మధ్యలో లాగా ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ అయిపోయిందనే విషయం మీకు తెలియదా? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేయగలం? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి ఎంత బడ్జెట్ అవుతుందని మీకు చెప్పలేదా? 1,75,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి అవుతాయని అన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారు? ఆచరణాత్మకమైనటువంటి హామీలని ఎలా ఇచ్చారు ఈ రోజున? అంటే మొన్నటికి మన జీవో తీసుకొచ్చారు, 29వ జీవో. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఈరోజు చూస్తే తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరైతే బీపీఎల్, బిలో లోవర్ ప్రాపర్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 75% ఆ విద్యార్థికి హాజరై ఉంటే వాళ్ళకి మాత్రం ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి జీవో రావడం జరిగింది. ఇది ప్రజలు మోసం చేసినట్టు కదా. ఆయన ఎవరో నిమ్మల రామానాయుడు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పాడు? మీకు 15, మీకు 15, మీకు 15, మీకు 15. ఆయన మీద కేసు వేస్తాం మేము, రేపు ఖచ్చితంగా హైకోర్టులో ఫిల్ దాఖలు చేస్తాం. ఇది నమ్మించి మోసం చేశాడు. ఎందుకంటే మీకు బాండ్ పేపర్ ఇచ్చాం, కావాలంటే ఈ బాండ్ పేపర్ లో ఉంటుంది, మేము అమలు చేయకపోతే ఏదైనా చేయను అన్నాడు. ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము హైకోర్టులో బిల్ దాఖలు చేస్తాం. ఎందుకంటే సీటెడ్, ఇది చీటింగ్ చేసి ప్రజలు మోసం చేయడం, ప్రజలు ఓట్ల కోసం ఎంత చీటింగ్ కైనా దిగజారుతారు, మానవత విలువలు కోల్పోతారు, విశ్వాసం విలువలు కోల్పోతారు అన్నది ఖచ్చితంగా మనకు అర్థమవుతాం. ఈ రోజున అధికారంలో రావాలంటే దొంగ ఎమ్మెల్యే ఏమైనా ఇచ్చేసినా పర్లా, మనం అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు,
జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు లేకుండా చేశారన్నారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారండి? 4,75,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ FRBM లెక్కల ప్రకారంగా అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2,75,000 చిల్లర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 1,77,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చాలా క్లియర్ కట్ గా నిర్మలా సీతారామన్ గారు Okay. అలాగే RBI ఏదైతే Okay. బ్యాంక్ ఉంది అది కూడా Okay. మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఫాల్స్ ప్రోపగండా Okay. ప్రజల్లో తీసుకెళ్ళడం. Okay, లక్ష్మణ్ రావు. ఆన్సర్ ఇస్తాను. ఇద్దరు కానీ సుజాత గారు మీ టర్న్